తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్ల పంపిణీ చేస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల కోసం సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది. ఇక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా అధిక మంత్రులు, అదేవిధంగా మనకి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు మనకి అధికారులకు ఉత్తర్వులు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. తక్షణమే ఈ కొత్త పెన్షన్లు అనేది విడుదల ప్రకటనపై కొత్త సమాచారం అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి ఈరోజు ఏదైతే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారో అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా, అదేవిధంగా మనకి ఏదైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదు. సో అటువంటి వారందరికీ ఎప్పటి వరకు ఈ పెన్షన్లు అనేది జమ చేస్తారు. అదే విధంగా మనకి ముఖ్యంగా ఈ పెన్షన్ల పంపిణీ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మనకి మహిళలకు 2,500 రూపాయలు కూడా జమ చేస్తారంట. దీనిపైన తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరూ ఉన్న పెన్షన్లే సరిగ్గా ఇవ్వడం లేదు, ఇంకా మహిళలకు 2,500 పెన్షన్ డబ్బులు ఏమి ఇస్తారని చాలామంది ప్రభుత్వం వైపు వెనకడుగు వేస్తూ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా అసలు పంపిణీ చేస్తారా లేదా, ముఖ్యంగా మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న దానిపై మీకోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. సో అప్డేట్ ఈ వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ సమాచారం ఏంటోనైతే తెలుసుకోండి. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ విషయంపై మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి శుభవార్త అనేది తెలపడం అయితే జరిగింది. ఇక రానున్న రోజులలో పెన్షన్లు అనేది పెంచడం ఉంటుంది కానీ ఇంకా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కట్ చేయడం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వీలైనంత తొందరలో మనకి ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై మనకి ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మనకి ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ చేయాలని చూస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సమావేశంలో మాట్లాడుతూ ఎవరైతే పెన్షన్లకు అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈ నెలలో మనకి చివరి వారం నుంచి ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్లు, అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2,500 రూపాయలు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా పెళ్ళైనటువంటి వారు మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ అర్హత పెన్షన్లు తీసుకొని వారు 18 ఏళ్ళ నుండి వివాహమై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2,500 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు పంపిణీ ఏప్రిల్ నెల నుంచి ఉంటుంది. అది కూడా జిల్లాల వారీగా ఏదైతే నెల పెన్షన్లు జమ చేస్తారో ఆ కొత్త పెన్షన్లు కూడా అలాగే పంపిణీ చేస్తారు. డైరెక్ట్గా ఎటువంటి కొత్త మనకైతే పాస్బుక్లు కొత్త పాస్బుక్లు ఇచ్చి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు పేర్లు వారెవరో ఆ బుక్లో వారి పేర్లు అనేది జమ చేసిన తర్వాత పెట్టిన తర్వాత ఆ కొత్త పెన్షన్లో మనకి ఏప్రిల్ నెల నుంచి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.